రైట్. ఇంకా తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వద్దాం. హెచ్సియు ఇన్సిడెంట్ ఇంకా పర్టికులర్గా సో ఇష్యూలు వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి. లేదు, ఇంకా మీరు చెప్పింది యాస్టీస్ మళ్ళీ జరుగుతూనే ఉంది. అసలు హామీలు పక్కదోవ పట్టుపోయాయి, 6 గ్యారెంటీలు అమలు కాలేదు. అసలు ఈ విషయాలన్నీ అంటే మొత్తానికి పాలన అనేది ఇలా పక్కదారిపోయి ఇటు మొత్తం భూముల చుట్టూ రాజకీయం తిరుక్కుంటా హెచ్సియు చుట్టూ మొత్తం గత నెల రోజుల నుంచి అదే జరుగుతూ ఉంది. ఈరోజు కూడా రీసెంట్గా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి హెచ్సియు వెనకాల ఉన్నటువంటి కుట్రని అంటే ఆ భూమి అమ్మే కుట్రని కూడా బయట పెట్టడం జరిగింది. రైట్. అసలు అంటే ఇలా అంటే ఇదే తంతా ఇంకో 3-4 వస్తాయమ్మా ఇలాంటివి వస్తాయి. అనవసరమైన రోడ్డు ప్రమాద ఒక మామూలు రోడ్డు ప్రమాదం కూడా ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. అది ప్రభుత్వం దాకా పెడుతుంది. ఒక మామూలు రోడ్డు ప్రమాదం పొద్దున జరిగింది ఏమో నాకు తెలియదు. ఒక మామూలు రోడ్డు ప్రమాదం ప్రభుత్వం దాకా పెడుతుంది. ఏం చేస్తుంది ప్రభుత్వం అని అంటే స్థితి బాలేదమ్మా, స్థితి బాలేదు. ఖచ్చితంగా ఈ స్థితి ఇలానే ఉంటుంది. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి ఏమైనా పరిస్థితులు అనుకూలంగా మీనాక్షి నటరాజన్ వచ్చిందా, మీనాక్షి శేషాద్రి వచ్చిందా, మాధురి దీక్షిత్ వచ్చిందా, నాకెందుకమ్మా? అతని సమయం ఇంకా 9 నెలలు కష్టకాలం ఉంది. జాగ్రత్తగా ఉండాలి అంతే అంతే. ఇక దీనికి నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా దగ్గర ఇదే సమాధానం. నీకు ఆనాడే చెప్పా, తను ఎంతగా ముందుకెడదామనుకున్నా, హామీల పరంగా ఎంత ముందుకెడదామనుకున్నా గ్యారెంటీలు వెళ్ళలేడు. ఇష్యూలు వస్తాయి, పీక పిసికినట్టు ఉంటుంది, ఢిల్లీకి విపరీతంగా తిరగాల్సి వస్తుంది, పర్యటనలు విపరీతంగా ఉంటాయి చెప్పాను. ఒక్కటన్నా తప్పయిందా? అల్లాడిపోతున్నాడు పాపం. ఒక్కటన్నా తప్పయిందా? ఏదన్నా జరగకుండా ఉందా? ఇది నారసింహుడి బిడ్డ మాట. ఆ మానసిక ఒత్తిడి ఎలా ఉంటుందంటే కాంగ్రెస్ దిగ్గజాలైనటువంటి వాళ్ళంతా కూర్చొని ఇతను నించున్నా నేను ఆశ్చర్యపోను. ముఖ్యమంత్రి అయినప్పటికీ నుంచున్నా నేను ఆశ్చర్యపోను. నుంచున్నాడు ఆల్రెడీ. ఏమో నాకు తెలియదు ఆ సంగతి, చూసాను నేను. నాకు తెలీదు. ఎందుకంటే నాకు అంత శ్రద్ధ ఉండి చావదు నాకు. అంటే ఏంటి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నుంచోవడం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి తన కష్టంతో తన పైకి వచ్చాడు, ఎవడి దయాదాక్షిణ్యాలతో రాలా. ఇది నిజం. తెలంగాణలో రేవంత్ రెడ్డి తన కష్టంతో తన పైకి వచ్చినవాడు, ఒంటిగా భుజాల మీద వేసుకొని తిరిగినవాడు, అందరికీ ఒక గుర్తింపునిచ్చినవాడు. ఇవాళ అందరూ కలిసి తొక్కుతున్నారు ఎవరికి వాడు. నేను మీతో కూడా చెప్పా, గుర్తుందో లేదో, ఉగాదికి మంత్రి వర్గ విస్తరణ ఉందా గురువు గారు అనితే ఉండదు అని చెప్పా. అన్నట్టే జరిగింది. అవునా? అన్నట్టే జరిగింది కదా. నా మాట ఇది అబద్ధమైందని ఒక్కటి చూపించు. ఉండదు. ఎందుకంటే బ్రతికి ఉన్నంత కాలం నారసింహుడి బిడ్డగా నా నాన్న సంకల్పంతో అవకాశం ఉన్నది చెప్తా. సరే, మళ్ళీ అడుగుతున్నాను అదే ప్రశ్న. మంత్రివర్గ విస్తరణ అసలు ఉంటుందా ఉండదా ఫర్దర్గా? ముందు ఇష్యూల నుంచి బయట రా అమ్మా, ముందు ఇష్యూల నుంచి బయట రా. మంచి హాట్ టాపిక్ నడుస్తుంది ఇప్పుడు హెచ్సియుది. అవతల కోర్టుల ద్వారా కూడా ప్రభుత్వాలకి కూడా ఇబ్బందులు ఉంటాయి. అంటే ఏ విధమైన తీర్పు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే పాజిటివా నెగిటివా? అంటే 16వ తారీఖు వరకు స్టే ఇచ్చింది. ఒకడికి పాజిటివ్ అయింది, ఇంకోటికి నెగిటివ్ అవుతుంది. ఒకడికి నెగిటివ్ అయింది, ఇంకోటికి పాజిటివ్ అవుతుంది. ఇదేం ప్రశ్న నా బొందా? నువ్వు అడగాల్సింది అది కాదు. పర్యావరణం నిలబడుతుందా పడిపోతుందా? పర్యావరణం అనేది గెలుస్తుందా గెలవదా చెప్పండి. పర్యావరణం అనేది నిలబడుతుంది. ఇక్కడ నేచర్ కి నిలబడుతుంది. సమాధానం వచ్చింది, నువ్వు ఇంకా అడుగుతూనే ఉన్నావు. పర్యావరణానికి చాలా ఇప్పుడు అక్కడ అంత యోగస్థితి లేదమ్మా. అవంతా మారిపోయే యోగస్థితి లేదు, సమయం పడుతుంది. చాలా ఇంకా చూస్తావు. ఉవ్వెత్తున ఎగసే విద్యార్థి కెరటాలను చూస్తావు, ఉవ్వెత్తున ఎగసే ఆందోళనలు చూస్తావు, ఉవ్వెత్తున ఎగసే ఒక విద్యార్థి సంఘం యొక్క అసలు స్వరూపం చూస్తావు రానున్న రోజుల్లో. ఉద్యమం రాబోతుంది. అది నాకు తెలియదు. నేను ఉద్యమాల గురించి, అక్కర్లేని గొడవల గురించి నేను మాట్లాడటల్లా. ఉవ్వెత్తున ఎగసే విద్యార్థి సంఘం యొక్క అసలు స్వరూపం చూస్తావన్నా. అది ఉద్యమం కావచ్చు, ప్రేమతో వచ్చే ఆలింగనము కావచ్చు. ప్రేమ పొంగినా కూడా వాటేసుకుంటారుగా, ఇది కూడా అంతే. కానీ పర్యావరణానికి మాత్రం ప్రాణహాని లేదు. వైఎస్ భారతిని ఒక అబ్బాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి సందర్భం చూసి కిరణ్ అనే అబ్బాయి అంటే యాక్చువల్లీ ఇది మీ దగ్గర తీసుకురావాల్సిన ప్రస్తావన కాదు, బట్ ఒక అమ్మాయిగా ఒక ఆడదానిగా నాకు కూడా కొంచెం బాధ అనిపించి నేను ఈరోజు అడుగుతున్నాను ఈ ప్రశ్నని. బాగుంది, మంచి ప్రశ్న అడిగావు.
ఇప్పుడు కరెక్ట్గా సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఒక సంగతి మీద మాట్లాడదామని ఎదురు చూస్తున్న నాకు ఆకలిగా ఉన్న సింహానికి జింక దొరికినట్టు దొరికింది ఈ ప్రశ్న. ఇప్పుడు జింకని చీల్చి ఎలా తింటుందో సింహం ఇప్పుడు నేను అలా చీల్చి చెప్పబోతున్నా. అమ్మ ఒక్క మాట అయితే నిజం, ప్రతి మగాడు మా మగవెదవల్లో ప్రతివాడు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే పరస్త్రీని వ్యామోహించడం కానీ, పరస్త్రీని దూషించడం కానీ, పరస్త్రీని తప్పుపట్టడం కానీ, పరస్త్రీని లొంగ తీసుకోవడం కానీ, పరస్త్రీని వాడుకుందామని కానీ ఆలోచించే ముందు అదే పని నీ ఇంట్లో ఆడవాళ్ళు వేరే మగాళ్ళతో చేస్తే నీ బతికేమిట్రా? నెంబర్ 1. నెంబర్ 2, భారతమ్మని ఆ రకంగా జుగుప్సగా మాట్లాడినందుకు వెంటనే వాడి మీద కేసు పెట్టి అరెస్టు చేసి లోపల తీసుకెళ్ళి కాలు చేతులు విరగొట్టే పని చేస్తున్నారు. ఐ ఆమ్ అప్రిషియేటింగ్ 100%. సూపర్ ఫెంటాస్టిక్ ఎలాస్టిక్ ప్లాస్టిక్. కానీ నేను ఇప్పుడు అడుగుతున్నా మీ మాంజమాన్ని కూడా అడుగుతున్నా, మీ కళ్ళు ఏమన్నా దుబ్బాయా? మరి రోజమ్మ, విడుదల రజని కూడా ఆడబిడ్డలేగా, వాళ్ళు మన ఆడపడుచులే కదమ్మా, ఆడబిడ్డలే. ఇప్పుడు నువ్వు అన్నావు నేను ఒక అమ్మాయిని అని, మరి వాళ్ళు ఆడపడుచులేగా. మరి వాళ్ళని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిపి ఒక నీచమైన వీడియో చేసి బయటకు వదిలారు. ఆలింగనం చేస్తూనో ఇంకో దరిద్రం ఏదో చేస్తున్నాడు చూపించి ఒక వీడియోని బయటకు వదిలారు. అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? ఆ వీడియోలు చేసిన వాళ్ళ నడ్డి ఎందుకు విరగొట్ల? రోజమ్మ ఆడది కాదా? విడుదల రజని ఆడది కాదా? రాజకీయ పరంగా మీకు కక్షలు ఉండొచ్చు, కార్పణ్యాలు ఉండొచ్చు, వ్యాపార పరంగా కొట్టుకు చావండి, 2 మంచి కత్తులు ఇస్తా పొడుచుకు చావండి, నో ప్రాబ్లం. రాజకీయ పరంగా మీకు ఎన్నన్నా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆడవాళ్లే కదమ్మా. ఏమ్మా, వాళ్ళు మన సాటి మనుషులే, వాళ్ళు ఆడవాళ్లే, వాళ్ళు మన ఆడబిడ్డలే. ఇప్పుడంటే విడిగా ఉన్నాం, ఒకప్పుడు అంతా కలిసేగా ఏడిచింది. మరి వాళ్ళు ఆడబిడ్డలే కదమ్మా. మరి వాళ్ళని మాజీ ముఖ్యమంత్రి, చిన్న చితకా కూడా కాదు, మాజీ ముఖ్యమంత్రిగా చేసిన మనిషి, ఆ మనిషి వ్యక్తిగతమైన జీవితం మనకు అనవసరం. అటువంటి మనిషితో కలిపి వీళ్ళకి సంబంధించి ఒక మార్ఫింగు వీడియో చేసి బయటకు వదిలినప్పుడు ఎందుకు ఉక్కు పాదం మోపట్లేదు? కడుపు రగిలిపోతోంది. అందరికీ చెడు చేయలేదుగా జగన్, కొంతమందికి మంచి చేశాడుగా, ఆ మంచి కనపడలేదా? వాడుకు దొబ్బారుగా అందరినీ, అవి కనపడలేదా మీకు? ఈ రోజు తీసుకున్న సీరియస్ యాక్షన్ ఆ రోజు ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నా. కూటమి ప్రభుత్వాన్ని నేరుగా అడుగుతున్నా నేను. ఆడబిడ్డలకు అన్యాయం చెయ్యము అన్నారు చంద్రబాబు, ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకోము అన్నారు కళ్యాణ్ బాబు, ఆడపిల్లల్ని గౌరవించాలి, ఆడవాళ్ళని మనం మర్యాద ఇవ్వాలి అని అన్నారు లోకేష్ బాబు. మరి అదే ఆడపడుచులైనటువంటి వాళ్ళని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క చిత్రాలతో కలిపి పరమ నీచానికి దిగజారి ఒక వీడియో బయటికి తీసుకొస్తే వీళ్ళు వెంటనే ఇవాళ తీసుకున్న చేబ్రోల్ కిరణ్ మీద తీసుకున్న యాక్షన్ ఆ రోజు తీసుకుని ఉంటే మనసు నిండిపోయేది. వాళ్ళు ఆడవాళ్లే కదమ్మా, వాళ్ళు మన ఆడబిడ్డలే కదా. ఓకే, వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం కొట్టుకు చచ్చారు, ఏమన్నారు, కళ్యాణ్ బాబుని ఏమన్నారు, లోకేష్, ఇవన్నీ మనకు అనవసరం. రాజకీయ పరంగా ఎన్నికలలో ప్రతి వాడు వాగేది వాగుడే, అందులో ఏది నిజం ఉండదు. 10లో 2 ఉంటాయి నిజాలు, అంతే. కానీ వాటికి వ్యక్తిగతానికి లింకులు కట్టకూడదు. మరి తప్పు కదమ్మా. ఆ ఆడబిడ్డ ప్రాణం ఎంత అల్లాడిపోయి ఉంటుంది అంతర్మదనంగా. కానీ ఏం చేస్తాం ఇప్పుడు? అటువంటిదే నాదీను హమారా ప్రసాద్ ఆడియో కూడా, అటువంటిదే. అది ఆ దిక్కుమాలిన వీడియో ఎంత చండాలమైనదో, మంచి స్నేహబంధం, మంచి అనుబంధం, మంచి భావన, సద్భావన ఉన్నటువంటి హమారా ప్రసాద్ నాది అనుబంధాన్ని కూడా నాశనం చేసి ఆడియో ఏదైతే పెట్టారో అటువంటిదే. సరిపోయిందా ఇప్పుడు? అది నిజమా చెప్పు? కాదు. ఇది కూడా అంతే. నేను ఒకటే కోరుకుంటున్నా మాంజమాల్లో, మంచిని పెంచండి, మంచిని నిలబెట్టండి, మంచి కోసం పోరాడండి. మనుషుల మధ్య చిచ్చు పెట్టి అది కార్చి చేయి దహించి వేసి మొత్తం నాశనం అయ్యేలా మాత్రం చెయ్యకండి. ఇది నేను విన్నవిస్తున్నా, గురువుగా కాదు, భగవత్ సేవకుడిగా. అసలు నేను ఎప్పుడు గురువు కాదు, భగవత్ సేవకుడే, సీతమ్మ కొడుకే, నారసింహుడి బిడ్డే. కాబట్టి ఈ చేబ్రోల్ కిరణ్ని, ఆ తప్పుడు పనులు చేసిన వాళ్ళని ముగ్గురికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే,
వాళ్ళు బయటికి వచ్చి మీ మాంజమాల ముందుండి, ఒరే నాయనా, క్షమాపణ చెప్పాడు వాడు. ఒరే నాయనా, జీవితంలో ఈ మాంజమాలు ఉన్నాయి కదా, ఎలాగైనా మనం పైకి రావచ్చు, ఎలాగైనా మనం పేరు సంపాదించవచ్చు, ఎలాగైనా డబ్బు సంపాదించవచ్చు అనుకొని పిచ్చి పిచ్చి ఆడియోలు, పిచ్చి పిచ్చి వీడియోలు పెడితే, ఇదిగో మమ్మల్ని చూడండి, బతకడానికి దిక్కు లేక, ఎక్కడా ఉద్యోగం రాక, ఎవడూ సాయపడక, ఇంట్లో వాళ్ళే ఉమ్మేసి చీకొట్టి మెడబట్టుకొని బయటికి గెంటేసే స్థితికి మా బతుకులు వచ్చాయి. మాలాగా అయిపోతారు మీరు. కాబట్టి ఇలాంటి పనులు చేయకండి, ఆడవాళ్ళని గౌరవించండి, నిజాయితీగా బ్రతకండి అని వాళ్ళతో చెప్పించాలి. అప్పుడమ్మా నిజంగా అద్భుతంగా ఉంటుంది. అసలు అప్పుడు ఎవడు ఇట్లాంటి పిచ్చి ఆడియోలు, పిచ్చి వీడియోలు అన్నీ పెట్టడం మానేస్తారు. రైట్. అయితే సో ఇప్పుడు నీకు అర్థమైందా, నాకు రాధా మనోహర్ దాసు మాట్లాడిన మాటలు నచ్చలేదో, రాధా మనోహర్ దాసు నచ్చలేదో? మాటలు నచ్చలేదు, మాటలు నచ్చల. మన మతాన్ని పూజిద్దాం, ప్రేమిద్దాం, పరాయి మతాన్ని గౌరవిద్దాం, ఇది నా భావన, అంతే. లేదు, నాది అదే భావన. శుభం. సో యా, ఇంకా పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాము. అంటే ఆయన కొడుకు రీసెంట్గా సింగపూర్లోని అది ఆయన వ్యక్తిగతం, దాని గురించి మనం ఏం మాట్లాడతామమ్మా? అంటే ఏం మాట్లాడుతాం? ఇక అన్ని మాధ్యమాల్లోనూ ఇదే ఏమ్మా, ఏ కొడుకుకి కష్టం కలిగితే కన్న తండ్రి పరిగెత్తాడమ్మా చెప్పు. ఈ మనిషి మరీ ఒకరోజు ఆగి పరిగెత్తాడు, తనని నమ్ముకున్న వాళ్ళ కోసం ఒకరోజు ఆగి పరిగెత్తాడు. ఇదో చర్చ నా పొందా? కాకపోతే క్షేమదాయకంగా ఉంటాడు, ఏమి ఇబ్బంది లేదు. అయితే పాస్టర్ ప్రవీణ్ రీసెంట్గా చనిపోయినటువంటి సందర్భం కనిపించింది. ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఆంధ్రాలో ఎంత పెద్ద ఎత్తున దాని మీద చర్చ జరిగిందో అందరికీ తెలుసు. అలాగే చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కేవలం కొంతమంది ముస్లిమ్స్ చంపేశారని కొంతమంది అంటున్నారు, హిందువులను కొంతమంది అంటున్నారు. బట్ అది బేసిక్గా చాలా క్లియర్గా హత్య, ఆత్మహత్య. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, పనికి మాలిన చర్చలు చెయ్యకండి, పనికి మాలిన చర్చలు చెయ్యకండి. అనవసరం. నేనే చెప్తున్నా, అందరికీ చెప్తున్నా నేను. ఎందుకని? పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? పోలీసు వాళ్ళు అనౌన్స్ చేశారా? లేదు. అటువంటప్పుడు మనం ఎవరం మాట్లాడడానికి? ఓకే, ఇప్పుడు మొన్న అన్నారు, అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ సాక్ష్యాల ఆధారాలుగా ఇది ఖచ్చితమైన అనుకోని ఆకస్మిక ప్రమాదం చెప్పారు. మరి వాళ్ళు ఏమన్నారు, ఇది ఖచ్చితంగా దాన్ని ఏమంటారు, ఏదో ప్లాన్ చేసుకొని చంపేశారు అనేది ఏదో అంటున్నారు. అసలు ఎందుకు ఇదంతా? రిపోర్ట్ రావాలిగా, రిపోర్ట్ వచ్చాక కదా మాట్లాడాలి. మనం ఎందుకు మాట్లాడాలి? అసలు మనకేమవసరం? మనకి పర్మిషన్ ఉందా? ఇద్దరిని తీసుకెళ్ళి బొక్కలో వస్తారు, మీరు ఎవరా మాట్లాడడానికి అని. నేనైతే ఒకటే చెప్తున్నా, అంటిల్ అన్లెస్ ద ఎవిడెన్స్ షుడ్ కమ్ అవుట్, వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ దట్. ప్రాసెస్లో ఉన్నటువంటి ఒక విధానాన్ని, ఒక చట్టపరమైనటువంటి విధానాన్ని, ఆ కేసుని నిర్ణయించడానికి మనకి హక్కు లేదు, అర్హత లేదు. ఈ మధ్య నాకు కొంతమంది చెప్పారు, సీతారాములు ఇట్లా అన్నారు, పురాణ ఏమో నాయన, అది ఓకే రైట్, నేను వాటి గురించి విమర్శించను. అసలు నేను ఎవరిని విమర్శించనమ్మా, ఏ మతంతోనూ నాకు సంబంధం లేదు. ఏ చట్టపరమైనటువంటి ఒక కేసు అయినా, విచారణలో ఉన్న ఒక కేసు అయినా, వాటికి సంబంధించిన పూర్తి నివేదిక అందేంత వరకు మనం ఎన్ని ఊహించుకున్నా తప్పే, ఎన్ని మాట్లాడినా తప్పే. కాబట్టి నేనేమంటున్నానంటే, ఊరికే రచ్చ చేసి ఇటు హిందువుల మీద బురద చల్లుతున్నారు, అటు క్రిస్టియన్స్ మీద మాట్లాడుతున్నారు. నివేదికలు వస్తాయిగా, కాస్త ఆగండర్రా అంటున్నా నేను. రైట్. అయితే సరే, కాసేపు మనం చర్చించుకోవడం విషయం పక్కన పెడదాము. రాజకీయ పరంగా చూస్తే ఇంత పెద్ద ఎత్తున ఒక కమ్యూనిటీకి సంబంధించి ఒక పాస్టర్ని ఇంత, అంటే అది హత్యనో లేకపోతే మర్డరో యాక్సిడెంట్ అనేది తేలకుండా, సరే మీరన్న మాటకే వద్దాం, బట్ ఎందుకు గవర్నమెంట్ దీని మీద పెద్దగా పట్టించుకోవట్లేదు? అంటే క్రిస్టియన్ అన్నా అది వెళ్ళి గవర్నమెంట్ అడుగు. ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన ప్రశ్న నన్ను కాదు, నువ్వు నేరుగా వెళ్ళి చంద్రబాబు గారిని. కాదు, కూటమికి సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ హైందత్వాన్ని ఎత్తుకున్నారు. కూటమి ప్రభుత్వము ఎందుకు దీని మీద స్పందించట్లేదు, ఎందుకు అంత గట్టిగా ఉక్కుపాదం వేయట్లేదు, ఎందుకు అందరి నోళ్ళు మూయించట్లేదని నువ్వు వెళ్ళి కళ్యాణ్ బాబుని, లోకేష్ బాబుని, చంద్రబాబుని, మన హోమ్ మినిస్టర్ అనితమ్మని అడుగు. నన్ను అడిగితే నేనేం చెప్పి తెస్తా? కానీ అడిగావు కాబట్టి ఒక మాట చెప్తా. వీళ్ళు కనుక త్వరితగతిన ఈ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకురాకపోతే
అనవసరమైన కులమత ఘర్షణలకి దారి తీసినా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటున్నానంటేనమ్మా, మొన్న ఒక వీడియో చూసా. మేము తల ఉంచుకోవడమే కాదు, తల తీయడం కూడా తెలుసు మాకు ఒకళ్ళు. మేము చావడానికైనా చంపడానికైనా సిద్ధమని ఒకళ్ళు. ఇంకొకళ్ళు ఇదంతా అసలు చేసింది మేము. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, అస్సలు కాదు. ఎందుకు అసలు ఇలా మాట్లాడటం? నేనేమంటానంటే నివేదికలు వచ్చేదాకా ఆగాలి. లేదు మీలాంటి మాన్యమాలు, మీలాంటి వాళ్ళంతా వెళ్ళి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధిపతుల్ని, ప్రభుత్వాధిపతుల్ని నిలబెట్టి ఏమయ్యా ఇది రాష్ట్రంలో ఇలా కొట్టుకు తెస్తున్నారంతా, మీరేమైపోయారని అడగండి. అదే అదే మీరు ఏమైపోయారని అడగండి. అదొకటి. హైందవులకి ఏదైనా జరిగితేనే కూటమి పట్టించుకుంటుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ పట్టించుకుంటారా, లేకపోతే అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏదైనా జరిగితే పట్టించుకుంటారా లేదా అని అడగాలి కదా. ఇప్పుడు అడగాలి కదా. ఒక పక్క అక్కడ రాచి నిప్పు రాజుకొని చాలా ఇబ్బంది. మాధ్యమాల్లో చూస్తున్నా ఏంటేంటో మాట్లాడుతున్నారు అంతా. ఎందుకు అసలు దీని గురించి ఇన్నేసి వందల వేల ఎపిసోడ్ చర్చలు దేనికి? ఏదైనా వస్తుందా? కాకపోతే హైందవుల మీద దాడి అనేది ఎందుకు జరుగుతోంది? విగ్రహారాధన మీద ఎందుకు అక్కర్లేని ఈ చర్చలు చేస్తున్నారు? ఎందుకు భారత సంస్కృతి అయినటువంటి మన భరతభూమి ఖండానికి సంబంధించినటువంటి దేవతామూర్తుల గురించి ఎందుకు పనికిమాలిన మాట మాట్లాడుతున్నారు? ఏమొచ్చింది వీళ్ళకి వీటి వల్ల? ఏమైనా వస్తుందా? అమ్మ, భగవంతుడు చూస్తాడు చాచి కొడతాడు. ఎవడైనా ఒకటే. కాకపోతే ఏంటంటే ప్రతివాడికి హిందువులను అంటాం ఫ్యాషన్ అయిపోయింది అని నాకు అనిపించింది. అది ఎవడన్నా కానీ ప్రతి వాళ్ళకి ఒక డిబేట్ లాగా పెట్టి, ఒక చర్చల్లాగా పెట్టి మాట్లాడుతున్నారు. నేను అనేది ఒకటే, భారతదేశంలో అంతెందుకమ్మా, ఇండియన్ క్రికెట్ టీంలో అన్ని మతాల వాళ్ళు ఉంటారుగా. ప్రతి క్రికెట్ టీంలో ఉంటారు, ప్రతి హాకీ టీం, స్పోర్ట్స్ తీసుకో, ఎక్కడైనా తీసుకో. అరే ఒక ఆఫీస్లో, మీ ఆఫీస్లో లేరా అన్ని మతాల వాళ్ళు? ఉన్నారు. కానీ మనకే ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఆలోచన చేయాలంతా. హైందవ సాంప్రదాయానికి జోలికి వస్తే దేనికైనా తెగిస్తాను అని చెప్పిన బాహుబలి లాంటి అమరా ప్రసాద్ యొక్క మాటల్ని నేను ఏకీభవిస్తున్నా. కానీ ఇప్పుడు తనకి నాకు కూడా పెట్టేశారు పెంట. తనేదో నన్ను చంపేస్తాడని, ఇంటి మీదకి వచ్చేస్తాడని, అదని ఇదని. ఈ పెంట, చెత్త పెంట పెట్టిన వాళ్ళకి అతను నన్ను ఆప్యాయంగా ఇంటికి పిలిచి భోజనం పెడతానని, సీతారాముల కళ్యాణం యొక్క తలంబ్రాలు ప్రసాదం తీసుకొచ్చి మాకు ఇవ్వండి గురువు గారు అని అడిగారని, మీరు మాతో నిలబడాలి, మా పక్కన ఉండాలి, మనం కలిసి ముందుకెళ్ళాలి అని, హైందవ రక్షణ కోసం, ధర్మ పరిరక్షణ కోసం ఈ చెయ్యి పట్టుకోవాలని అంత ఆప్యాయంగా, అంత ప్రేమగా అడిగాడే, అది ఎందుకు పెట్టి చావలేదు వీళ్ళు? అంటే మా ఇద్దరి మధ్య గొడవ పెట్టేద్దామనా? నా ప్రాణం పోయినా నేను చచ్చినా అతనితో గొడవ పడను, చచ్చినా గొడవ పడను. ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తా, ప్రేమగానే ఉంటా నేను. అమరా ప్రసాద్ ఏంటమ్మా, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ప్రేమించేవాడిని ప్రేమించడం పెద్ద గొప్ప కాదు నాన్న అంది మా అమ్మ. అంటే అప్పుడు ద్వేషించేవాడిని అమ్మ అని అడిగా. ద్వేషించేవాణ్ణి, శత్రువుగా భావించేవాణ్ణి, నిన్ను ఈసడించుకునేవాడిని, నిన్ను చీయని ఉమ్మేసిన వాడిని ప్రేమించడం గొప్ప కదమ్మా అన్న. కాదు నాన్న అంది. గొప్పే, కానీ నువ్వు చచ్చిపోవాలని, నువ్వు నాశనం అయిపోవాలని, నువ్వు సర్వనాశనమై బూడిదై మట్టిలో కలిసిపోవాలని, అసలు నీ ఆనవాళ్ళు కూడా పోవాలి అని అనుకున్న వాణ్ణి కూడా ప్రేమించు, అప్పుడు నువ్వు నిండైన మనిషివి అంది. ఎస్, సీతమ్మ కొడుకు అలాంటి వాడే. అసలు నన్ను ఏమి అనని, అసలు ఏమాత్రం నన్ను తప్పుగా అనుకొని అమరా ప్రసాద్ని ఎందుకమ్మా దుర్మార్గుని చేస్తాడు? నాకు తన్ని చూస్తే మాయాబజార్లో ఘటోత్కచుడు గుర్తొస్తాడు. మాయాబజార్ సినిమా మొత్తం ఘటోత్కచుడే. అలాగే హైందవ సాంప్రదాయాల్లో నిలబడి యుద్ధం చేయగల కెపాసిటీ అమరా ప్రసాద్. మా ఇద్దరికి ఎందుకమ్మా పెంట పెడతారు అనవసరంగా? ఏదో ఒకరోజు నాకు అవకాశం దొరికినప్పుడు మేమిద్దరం కలిసి చక్కగా మాట్లాడుకోమా, అంత స్ట్రాంగ్ కాఫీ తాగమా, భోజనం చెయ్యమా, మంచిగా ముందుకెళ్ళడానికి మేము చేతులు పట్టుకొని ముందుకెళ్ళమా? నాకు క్యాస్ట్తో సంబంధం లేదు. అతను ఎవరైనా సరే నాకు చాలా కావాల్సిన వాడే, ఎవడైనా కానీ. అతనే కాదు, నన్ను అభిమానించి గౌరవించి ప్రేమించేవాళ్ళనే కాదు, నన్ను కామెంట్స్లో బండబూతులు తిట్టేవాళ్ళని కూడా పోనీలే, నా మీద కోపం కాదు అవతల వాడి మీద ప్రేమ చూస్తున్నా నేను. ఇక నాకెవడుంటాడమ్మా శత్రువు?